అందరూ మంచిగున్నారా? నేను మంచిగున్నా. నేను మీకోసం ఒక స్పెషల్ హెల్తీ రెసిపీ చూపించబోతున్నాను. ఇది డైట్‌లో ఉన్నోళ్ళకి చాలా యూజ్ అయితుంది. అంటే ఎవరైనా తినొచ్చు. మీకు అందరికీ తెలుసు కదా! పెసర్లతోటి మొలకలు తింటారు కదా! పెసర్ల మొలకలు. అవి ఎలా క్విక్‌గా అంటే చాలా త్వరగా మొలకలు ఎలా వస్తాయో నేను ఒక టిప్ చెప్తాను. సో, అది మీకు యూజ్ అయితది అనుకుంటున్నాను. నార్మల్‌గా కొంతమంది అయితే ఇట్లా క్లాత్‌లో పెట్టి దాన్ని ఇట్లా క్లోజ్ చేసి లిడ్ పెట్టి సంథింగ్ ఏదో కొంచెం డిఫరెంట్ టెక్నిక్స్ యూజ్ చేస్తారు కదా! నేను చెప్పే టిప్ చాలా సింపుల్ అండ్ త్వరగా అయిపోతుంది. సో, ఒకసారి చూద్దాము రండి. ఇలా వాష్ చేసుకోవాలి మనం ఫస్ట్ దీన్ని మంచిగా వాష్ ఒక 2 టైమ్స్ ఇట్లా మంచిగా నీట్‌గా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకుంటే ఏముందంటే కొంచెం డస్ట్ గానీ ఏమన్నా చెత్త ఏమన్నా ఉన్నా గానీ అవన్నీ పోతుంది. ఇలా నేను వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. సో, వాష్ చేసుకున్నాక నీట్‌గా తర్వాత మనం కొంచెం వాటర్ హ్యాండ్‌లో తీసుకొని స్ప్రింకిల్ చేసుకోవాలి అంతే. స్ప్రింకిల్ చేసుకొని ఒక 1 డే అట్లా వదిలేసేయాలి. 1 డే వదిలేసినాక మొలకలొస్తాయి. ఆ మొలకలు ఎలా వస్తాయనేది మీకు తర్వాత నేను చూపిస్తాను. చూడండి ఇంతే అండి, సింపుల్ అండి. ఇట్లా చేసుకొని దీనిలో లిడ్ క్లోజ్ చేసి దీన్ని మనము ఉల్టా క్లోజ్ చేసి పెట్టాలి. ఇట్లా ఉల్టా క్లోజ్ చేసి పెడితే దాన్ని ఇంకా 1 డే అట్లా లీవ్ చేసేసేయాలి. 1 డే లీవ్ చేసిన తర్వాత ఎంత బాగా వస్తాయంటే మొలకలు మీరే నమ్మరు, ఎంత బాగా వస్తాయి. పెద్ద పెద్ద మొలకలు మంచిగా వస్తాయి. చూడండి ఈ టిప్ ఫాలో అవ్వండి. ఫాలో అయినాక మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. ఒకవేళ మీ అందరికీ నచ్చినట్టే నాకు లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.